అండి అందరికీ నమస్కారం అండి. నెల్లూరు దగ్గర పెన్నా నది ఉంది. పెన్నా నది ఒడ్డున జొన్నవాడ కామాక్షమ్మ వెలిసింది. చాలా అందంగా ఉంటుంది. మనకేమన్నా గ్రహ బాధలు గ్రహపీడలు ఉన్నా తొలగింపజేస్తుంది. ఆ అమ్మ చాలా అందంగా ఉంటుంది, కరుణిస్తుంది కూడా భక్తులను బాగా. ఆమె ఎలా వెలిసిందో ఈ పిల్లలు దేవులు చల్లని వారే అనే స్టైల్లో జొన్నవాడ కామాక్షమ్మ దేవికి వేణుగానం. శాంభవి శంకరి శేర్వురి రాణి జొన్నవాడ సీమలో వెలసిన జగదీశ్వరివి, భక్తుల కాపాడుటయే మీ తగుసుగుణం, అది తెలుసుకొని మిమ్మల్ని పూజించుటయే మా యొక్క జన్మమే ధన్యం. శాంభవి శంకరి శేర్వురి రాణి జొన్నవాడ సీమలో వెలసిన జగదీశ్వరివి, భక్తజనుల మనసులందు నిలిచియుందువు, ఆ భక్తజనుల కలతలే పాపుచుందువు, భక్తితోడ సేవ చేసి మాలగూర్చుతే అంత భక్తజనుల కోర్కెలే తీర్చుచుందువే. శాంభవి శంకరి శేర్వురి రాణి జొన్నవాడ సీమలో వెలసిన జగదీశ్వరివి, కనకదుర్గ కామాక్షి కలుములిత్తువు, ధరణి గ్రహములని కామాక్షి దూరం చేతువు, భక్తురాళ్ళ మాంగళ్యం నిలుపుచుందువే, మంచి మనసునిచ్చి ముక్తినే కలుగజేతువే. శాంభవి శంకరి శేర్వురి రాణి జొన్నవాడ సీమలో వెలసిన జగదీశ్వరివి, కలుషమనచి బ్రోజడి తల్లి వైదువే, ఈ జగతిలోన వెలుగుచున్న జ్యోతి వౌదువు, కరుణ చూపి మమ్ము బ్రోచు కల్పవల్లివి, ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తివి. శాంభవి శంకరి శేర్వురి రాణి జొన్నవాడ సీమలో వెలసిన జగదీశ్వరివి.